హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, పని మనిషి పార్వతమ్మ చెప్పిన సాక్ష్యంతో ఆనంది ఏ తప్పు చేయలేదని తెలుసుకొని జీవన చేత ఆనంది కాళ్ళు మొక్కించిన సునంద. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, రాత్రి కాగానే ఆనంది తన అత్తగారు తన మీద కోపంగా ఉన్నారని చాలా బాధగా భోజనం చేస్తూ ఉంటుంది. అప్పుడే శశికాంత్ అక్కడికి వచ్చి ఆనందికి ప్రేమగా వడ్డిస్తూ మాట్లాడుతూ ఉంటే ఇక ఆనంది అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. చూడమ్మా, నేను నీకు వడ్డించడం ప్రేమ. మా కూతురికి మేము ఎంత ప్రేమనైతే పంచుతామో నీకు కూడా ఆ ప్రేమని పంచుతున్నాం అని శశికాంత్ మాట్లాడుతూ ఉంటే ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఆదిత్య వస్తాడు. నాన్న వచ్చారా, మీకోసమే వెయిట్ చేస్తున్నాను అని అంటే అప్పుడు శశికాంత్ దేనికిరా అని అంటాడు. అప్పుడు ఆదిత్య, దేనికంటావేంటి నాన్న, నేను చెప్పాను కదా రేపు మనం కాంట్రాక్టర్కి డబ్బు కట్టాలి, ఆ డబ్బు డ్రా చేసుకొస్తున్నావా లేదా అనే టెన్షన్గా ఉంది అని అంటే ఇక శశికాంత్, దేనికిరా టెన్షన్, ఇదిగో డబ్బు తీసుకొచ్చాను, రేపు మనం ఆ కాంట్రాక్టర్కి డబ్బు కట్టేస్తున్నాం అని శశికాంత్ చెప్పగానే ఆదిత్య చాలా రిలాక్స్ అయిపోతాడు. థ్యాంక్స్ నాన్న, డబ్బు ఎక్కడ డ్రా చేసుకురావో పార్టీ హడావిల్లో పడి నువ్వు మర్చిపోతావేమో అనుకున్నాను, కానీ గుర్తు పెట్టుకొని డబ్బు తీసుకొచ్చావు. రేపు ఈ డబ్బుని కాంట్రాక్టర్కి ఇచ్చేస్తే ఇక మన పనులు విరామం లేకుండా జరుగుతాయి అని ఆదిత్య అంటూ ఉంటే ఇక శశికాంత్ ఆనందీలు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక శశికాంత్ ఆనందితో మాట్లాడుతూ ఉంటాడు. అమ్మ, చెప్పడం మర్చిపోయాను, ఈ బ్రీఫ్ కేసులో 10 లక్షల క్యాష్ ఉంది, దీన్ని నీ రూమ్లో దాచమ్మా, రేపు మనం కాంట్రాక్టర్కి ఇవి ఇచ్చేయాలి అని చెప్పగానే ఇక ఆనంది సరే మామయ్య గారు అని ఆ బ్రీఫ్ కేస్ని తీసుకెళ్తూ ఉంటుంది. శశికాంత్ ఆనంది మాటలన్నీ కూడా జీవన చాటుగా ఉండి వింటూ ఉంటుంది. శశికాంత్ ఆనందితో ప్రేమగా మాట్లాడడం చూసి జీవన కుళ్ళుకుంటూ అసూయపడుతూ ఉంటుంది. నిజంగా ఈ కుట్టి మీ ఇంట్లో ఎంత గొప్ప పేరు తెచ్చుకుంటుంది, ముఖ్యంగా మామయ్య గారి ముందైతే దేవతలా ఉంటుంది. మామయ్య గారు దాన్ని ఒక్క మాట కూడా అన్నివ్వడు, కళ్ళల్లో పెట్టి చూసుకుంటాడు. ఇప్పుడు కూడా ఇంటికి ఓనర్ అయిన అత్తయ్య గారి చేతికి క్యాష్ ఇవ్వకుండా ఈ కుట్టికే ఇచ్చారు అంటే దీన్ని మనం క్యాష్ చేసుకోవాలి. కుట్టిని బ్యాట్ చేసి అత్తయ్య గారి మనసులో ఈ ఇంట్లో నా స్థానాన్ని ఇంకా స్థిరంగా చేసుకోవాలి అంటే ఇదే సరైన అవకాశం. ఎలాగో మనకు కూడా మనీ ప్రాబ్లం ఉంది కదా, ఈ విధంగా నా మనీ ప్రాబ్లం తీరుతుంది, ఆ కుట్టి ఇంట్లో అందరి ముందు దొంగల దోషిలా నిలబడుతుంది అని జీవన ఎలాగైనా ఆ 10 లక్షల క్యాష్ని కొట్టేయాలని అయితే ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక ఆనంది ఆ బ్రీఫ్ కేస్ తీసుకెళ్ళి తన కబోర్డ్లో దాస్తూ ఉంటే జీవన చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. ఆనంది ఆ బ్రీఫ్ కేస్ దాచిన తర్వాత అప్పుడే ఆదిత్య ఆనంది అని ఆనందిని పిలుస్తూ ఉంటాడు. ఇక అది విని ఆనంది వస్తున్నాను ఆదిత్య గారు అని చెప్పి అక్కడి నుంచి ఆదిత్య దగ్గరికి వెళ్తూ ఉంటే ఇక జీవన అయితే ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఎస్, ఇదే సరైన సమయం, ఆ కుట్టి కబోర్డ్లో ఉన్న ఆ 10 లక్షల క్యాష్ని తీసుకురావడానికి ఇంతకంటే మంచి సమయం లేదు అని జీవన ఫాస్ట్గా దొంగల ఆనంది గదిలోకి వెళ్తుంది. ఇక ఆనంది ఆ బ్రీఫ్ కేస్ పెట్టిన కబోర్డ్ని ఓపెన్ చేసి అందులో ఉన్న క్యాష్ మొత్తాన్ని కూడా తీసుకుంటుంది. క్యాష్ తీసుకొని ఖాళీ బ్రీఫ్ కేస్ని మళ్ళీ ఏమీ తెలియనట్టుగా ఆ కబోర్డ్లో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తన గదిలోకి వెళ్ళి చాలా నవ్వుకుంటూ ఉంటుంది. కుట్టి, ఇక రేపటితో ఈ ఇంట్లో నీకు చివరి రోజు, నిన్ను అత్తయ్య గారు మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు, నిన్ను నెత్తిల పెట్టి చూసుకుంటున్న మామయ్య గారు, నీ మొగుడు, నీ మరిది వీళ్ళంతా కూడా నిన్ను దోషిగా చూస్తారు, దొంగలా చూస్తారు.
అని జీవన అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే అందరూ కూడా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇక ఆనంది, ఆదిత్య, శశికాంత్, చైతన్య, సునంద అందరూ కూడా ఆఫీస్కి వెళ్తూ ఉంటే అప్పుడే శశికాంత్, అమ్మ ఆనంది, రాత్రి నీకు బ్రీట్ కేస్ ఇచ్చాను కదా, అది తీసుకురా అమ్మా, ఈరోజు ఆ అకౌంటర్కి ఇచ్చేయాలి అని చెప్పగానే ఇక ఆనంది, అవును మామయ్య గారు, నేను మరిచిపోయాను అని తన గదిలోకి వెళ్ళి బ్రీట్ కేస్ తీసుకొస్తూ ఉంటుంది. ఆనంది ఆ బ్రీట్ కేస్ని తీసుకోగానే అది చాలా వెయిట్ లాస్గా అనిపిస్తూ ఉంటే గిదేంది గింత తేలికగా ఉంది అని బ్రీట్ కేస్ని ఓపెన్ చేసి చూస్తుంది. ఇక అందులో డబ్బు లేకపోవడం చూసి ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. గిదేంది గిందులో పైసలు ఉండాలి కదా, యాడికి పోయినాయి అని ఆనంది చాలా కంగారు పడుతూ గది మొత్తం కూడా గాలిస్తూ వెతుకుతూ ఉంటుంది. మరోపక్క ఇదంతా చూస్తున్న జీవన, కుట్టి, నువ్వు ఎంత వెతికినా కూడా ఆ డబ్బు కనిపించదు, ఎందుకంటే అది నా దగ్గర సేఫ్గా ఉంది. ఇప్పుడు నువ్వు వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు, నువ్వు నిర్దోషివని ఎలా నిరూపించుకుంటావు అని అనుకుంటూ ఉంటుంది. ఏమీ తెలియనట్టుగానే ఆనంది దగ్గరికి వెళ్ళి, ఏంటి కుట్టి, కింద నీ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు, ఆఫీస్కి టైం అవుతుంది కదా, త్వరగా డబ్బు తీసుకురా అని చెప్పగానే ఇక ఆనంది, జీవన ఎట్లా చెప్పాలో అర్థమైతలేదు, డబ్బు కనిపించట్లేదు అని చెప్పగానే జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి కుట్టి, ఏమంటున్నావు నువ్వు, డబ్బు కనిపించకపోవడం ఏంటి అని అంటే, అదే నాకు అర్థం కావట్లేదు జీవన, గదంతా వెతికాను కానీ ఎక్కడా కనిపించట్లేదు అని ఆనంది కంగారు పడుతూ చెప్తుంది. ఇక జీవన నవ్వుకుంటూ, ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలియాలి కదా అని వెంటనే కిందికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇక శశికాంత్ దగ్గరికి వచ్చి, మామయ్య గారు, మీరు కుట్టికి ఇచ్చిన డబ్బు కనిపించట్లేదంట అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక శశికాంత్, ఏంటమ్మా నువ్వు అనేది, నేను రాత్రే కదా ఆనందికి క్యాష్ బ్రీట్ కేస్ ఇచ్చాను అని అంటే, అవును మామయ్య గారు, కానీ ఇప్పుడు ఎంత వెతికినా ఆ డబ్బు కనిపించట్లేదు అని ఆనందియే చెప్పింది అని చెప్పగానే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే ఆనంది చాలా బాధగా కిందికి వస్తూ ఉంటుంది. ఆనంది కిందికి రాగానే ఆదిత్య, ఏంటానంది డబ్బు కనిపించిందా అని అంటే, లేదా ఆదిత్య గారు, అసలు ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో నాకేమీ అర్థం కావట్లేదు, రాత్రే మామయ్య గారు నాకు 10 లక్షలు ఉన్న బ్రీట్ కేస్ ఇచ్చి భద్రంగా దాచమని చెప్పారు, నేను కూడా తీసుకెళ్ళి కబోర్డ్లో దాచాను, తెల్లవారేసరికే ఆ డబ్బు కనిపించట్లేదు అని ఆనంది కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఈ ఆదిత్య, ఏంటానంది, ఆ బ్రీట్ కేస్ నువ్వే దాచానని చెప్పావు, మరి అందులో క్యాష్ ఎక్కడికి వెళ్తుంది అని అడుగుతూ ఉంటే ఇక జీవన అయితే చాలా నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే సునంద, ఏంటానంది, ఎన్నడూ లేంది మన ఇంట్లో డబ్బు పోవడం ఏంటి అని అంటే, నిజం అత్తయ్య గారు, నాకేం తెలీదు, ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో నాకు అర్థం కావట్లేదు అని ఆనంది అంటూ ఉంటే ఇక జీవన, ఏంటి కుట్టి, ఏమంటున్నావు నువ్వు, అసలుకి రాత్రి మామయ్య నీకు ఇచ్చారని నువ్వే కదా చెప్తున్నావు, నీ రూమ్లోకి వచ్చి నీ కబోర్డ్లో ఉన్న డబ్బు ఎవరు తీస్తారు చెప్పు అని చెప్పగానే ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నాకు అర్థమైంది కుట్టి, నువ్వే నీకేదో అవసరాలు ఉండి ఆ డబ్బు తీసుంటావు, మళ్ళీ ఏమీ తెలియనట్టు అందరి ముందు ఇలా నాటకాలు ఆడుతున్నావు అని చెప్పగానే ఆనందికి చాలా కోపం వస్తుంది. జీవన, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేనేంటో నా మనస్తత్వం ఏంటో నేను ఎలాంటి దాన్నో నీకు తెలియదా, చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం, గిట్లాంటి పనులు నేను చేస్తానా అని ఆనంది కోపంగా అంటూ ఉంటే, మరి డబ్బు తీసుకురా కుట్టి, డబ్బు తీసుకొస్తే నిన్ను ఎవరు అనరు కదా అని జీవన అంటూ ఉంటుంది. ఇక చైతన్య, జీవన, వదిన ఎలాంటిదో మా అందరికీ తెలుసు, నువ్వు వదినని అలా మాట్లాడడం బాగోలేదు అని అంటే, ఏంటి చైతన్య, కళ్ళ ముందు కుట్టి తప్పు చేసినట్లు కనిపిస్తే ఇంకా తనని వెనకేసుకొస్తారేంటి అని జీవన అంటూ ఉంటుంది. ఇక సునందాకైతే ఏమీ అర్థం కాదు. ఇక ఆదిత్య, చూడండి ఆఫీస్కి టైం అవుతుంది, ఈ రోజుకి నేను ఏదో ఒకటి చెప్పి కాంట్రాక్టర్ చేత మేనేజ్ చేస్తాను, కానీ రేపటికల్లా డబ్బు తిరిగి తీసుకురావాలి, ఏం చేస్తావో నాకు తెలీదు ఆనంది అని ఆదిత్య చెప్పి
అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆదిత్య వెళ్ళిపోగానే శశికాంత్, సునంద, జీవన చైతన్యాలైతే ఇక ఆనంది వైపే చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక సునంద ఆనంది వైపు కోపంగా చూస్తూ, ఏంటి ఆనంది, ఈ ఇంటి పెద్ద కోడలిగా ఈ ఇంటి గౌరవం కాపాడాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అలాంటిది నువ్వు ఇలాంటి పని చేయడం ఏంటి? నీకు అంతలా డబ్బు అవసరం ఉంటే నన్ను అడిగితే ఎంత కావాలన్నా ఇచ్చేదాన్ని కదా, ఇలా దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది అని అంటూ ఉంటే ఇక ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది. అత్తయ్య గారు, మీరు గట్లా మాట్లాడకండి, నేను అలా చేస్తానా? నా గురించి మీకు తెలీదా అని అంటే, తెలుసమ్మా, కానీ నీ చేతికిచ్చిన డబ్బు మళ్ళీ నువ్వే కదా భద్రంగా అప్పచెప్పాల్సిన బాధ్యత. అలాంటప్పుడు ఏమనాలమ్మా అని శశికాంత్ అంటూ ఉంటే, లేదు మావయ్య గారు, ఎక్కడో ఏదో జరిగింది, కావాలనే ఈ డబ్బు తీసి నా మీద ఇలాంటి నిందలు వేయాలని ఎవరో చూస్తున్నారు అని ఆనంది జీవన వైపు చూస్తూ ఉంటే, ఇక జీవన ఇదేంటి నా వైపు చూస్తుంది, దీనికి నా మీద అనుమానం వచ్చిందా అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక చైతన్య కూడా ఇదంతా చూస్తుంటే ఇదంతా ఈ జీవన పనే అయినట్లు ఉంది. దానికి ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, ఎవరు బాధపడ్డా పర్వాలేదు, తనొక్కటి బాగుంటే చాలు అనుకుంటుంది. దీని పనే అయ్యుంటుంది. కానీ నా దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు. పాపం వదినకి నేను ఏ విధంగా సాయం చేయలేకపోతున్నాను అని చైతన్య కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక సునంద, చూడానంది, నువ్వు ఏం చేస్తావో తెలీదు, రేపటికల్లా ఆ డబ్బు తిరిగి తీసుకురావాలి అని సునంద కోపంగా చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సునంద, శశికాంత్ ఇద్దరూ కూడా బాల్కనీలో ఉండి జరిగిన విషయం గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సునంద, ఏంటండి ఇది, ఎన్నడూ లేంది మన ఇంట్లో డబ్బు దొంగతనం జరగడం ఏంటి, అది కూడా మన ఇంట్లో వాళ్ళే తీయడం ఏంటి, మన ఆనంది ఎలాంటిదో మనందరికీ తెలుసు, కానీ తన వైపే ఇప్పుడు తప్పు చూపిస్తున్నారు అని చెప్పి సునంద అంటూ ఉంటే శశికాంత్, అవును సునంద, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మన ఆనంది అంటే ఏంటో మనకు తెలుసు, కానీ ఆ డబ్బు నేను ఆనందికే ఇచ్చాను కాబట్టి ఆనందే కదా తిరిగి తీసుకురావాల్సింది. ఈ విషయంలో ఎవరు ఏం చేశారో అర్థం కావట్లేదు అని శశికాంత్, సునంద ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి పని మనిషి పార్వతమ్మ వస్తుంది. అమ్మగారు అని చెప్పగానే ఇక సునంద, ఏంటి పార్వతమ్మ అని అంటుంది. అమ్మగారు, ఆనందమ్మ గారు ఏ తప్పు చేయలేరమ్మా, చెయ్యరు కూడా. ఆనందమ్మ గారు నిజంగా దేవత, ఈ ఇంటికి లక్ష్మీదేవి అని అంటూ ఉంటే ఇక సునంద, ఏంటి పార్వతమ్మ, ఇప్పుడు అవన్నీ అడిగామా, ఇప్పుడు మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో తెలుసు కదా, దానికి కారణం కూడా ఆనందియే అని అంటే, లేదమ్మా, ఆనందమ్మకి ఏ పాపం తెలీదు, ఆనందమ్మ అసలు ఆ డబ్బు తీయనే లేదు అని చెప్పగానే ఇక శశికాంత్, సునందాలు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక శశికాంత్, ఏంటి పార్వతమ్మ, ఏమంటున్నావు నువ్వు, డబ్బు ఆనంది తీయలేదు అంటే ఇంకెవరు తీశారు అని అంటే, అయ్యగారు అది అని అంటూ ఉంటే, చెప్పారతమ్మ, ఎవరికి భయపడిన అవసరం లేదు అని సునంద అంటుంది. అప్పుడు పార్వతమ్మ జరిగిన విషయం మొత్తం కూడా సునంద, శశికాంత్లతో చెప్తూ ఉంటారు. అమ్మగారు, రాత్రి పెద్దయ్య గారు బ్రీట్ కేస్ని ఆనందమ్మకి ఇచ్చారు. ఆనందమ్మ ఆ బ్రీట్ కేస్ని తీసుకెళ్ళి తన రూమ్లో దాచిపెట్టారు. తర్వాత జీవనమ్మ గారే ఆనందమ్మ గదిలోకి వెళ్ళి ఆ సూట్ కేసులో ఉన్న డబ్బు ఒక సంచిలో వేసుకొని తీసుకెళ్ళడం నా కళ్ళతో నేను చూశానమ్మా. ఆ డబ్బు తీసింది ఆనందమ్మ కాదు. ఆనందమ్మపై ఇలా నిందలు వేయడానికే జీవనమ్మే ఇట్లా చేసింది అని పార్వతమ్మ చెప్పగానే సునంద, శశికాంత్లు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక సునంద, ఏంటి పార్వతమ్మ, నువ్వు నిజమే చెప్తున్నావా అని అంటే, అమ్మగారు, ఈ ఇంటి ఉప్పు తింటున్నాను, ఆనందమ్మ ఎలాంటిదో నాకు తెలుసమ్మా, నా కళ్ళతో నేను చూశాను, జీవనమ్మే ఇంత దారుణం చేసింది, మళ్ళీ ఏమీ తెలియనట్టు ఆనందమ్మనే దోషిని చేస్తున్నారు అని పార్వతమ్మ చెప్పగానే సునంద, శశికాంత్లు షాక్ అయిపోతారు. ఇక సునంద, శశికాంత్లకి జీవన మీద చాలా కోపం వస్తూ ఉంటుంది. మరో పక్క ఆనంది తన గదిలో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది.
ఉంటుంది. జీవన ఆ డబ్బంతా లెక్క పెట్టుకుంటూ 10 లక్షలు, ఇక నాకు ఒక నెల రోజుల పాటు నా అవసరాలకి ఎలాంటి లోటు ఉండదు. ప్రతి చిన్న విషయానికి ఆ చైతన్య గారిని అడిగే అవసరం అస్సలే ఉండదు. ఇప్పుడు నేను వేసిన ఈ ప్లాన్తో ఆ కుట్టి ఈ ఇంట్లో దోషి అయింది, నాకు 10 లక్షలు దక్కాయి అని జీవన నవ్వుకుంటూ ఉంటుంది. ఇక సునంద శశికాంత్లు హాల్లోకి వచ్చి జీవన బయటికి రా అని చెప్పి గట్టిగా పిలుస్తూ ఉంటే ఇక జీవన ఇదేంటి మా అత్తయ్య గారి గొంతులా ఉంది అని చెప్పి ఇక జీవన కిందికి వస్తుంది. జీవనతో పాటు ఆనంది, చైతన్య అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక జీవన అమాయకంగా మొహం పెట్టి సునందతో ఏంటత్తయ్య గారు పిలిచారా అని అంటే ఇక సునంద పిలవడం కాదు అరిచాను అని చెప్పి సునందకి చాలా కోపం వస్తుంది. నేనేం చేశాను అత్తయ్య అని అంటే ఇక సునంద జీవన చెంప పగలగొడుతుంది. అది చూసి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఆనంది అత్తయ్య గారు జీవన్ ఎందుకు కొడుతుర్రు అని అంటే నువ్వాగా ఆనంది, ఈ జీవనని కొట్టడం కాదు, ఏం చేసినా పాపం లేదు అని అంటే ఇక జీవన ఏంటత్తయ్య గారు నేనేం చేశాను అని అంటే నోర్ముయ్, ఏం చేశాను అంటున్నావా? పాపం అమాయకురాలైన ఆనందిపై దొంగ అని నిందలు వేస్తావా? ఆ డబ్బు తీసింది నువ్వే అని నాకు తెలిసింది అని చెప్పగానే జీవన షాక్ అయిపోతుంది. ఇక మనసులో ఈ విషయం వీళ్ళకెలా తెలిసింది అని అనుకుంటూ ఉంటే ఆనంది, చైతన్యాలు కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక చైతన్య నాకు ముందే తెలిసే ఈ డబ్బు నువ్వే తీసుంటావని, కానీ నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నేను మాట్లాడలేకపోయాను. ఏదైతేనే అమ్మ వాళ్ళకి నిజం తెలిసింది అని చైతన్య మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ఆనంది ఏంటత్తయ్య గారు ఏమంటుర్రు మీరు, జీవన డబ్బు తీయడం ఏంటి అని అంటే అవును ఆనంది, రాత్రి మీ మామయ్య గారు నీ చేతికి క్యాష్ ఇవ్వడం ఈ జీవన చూసింది. నువ్వు గదిలో లేనప్పుడు ఈ జీవననే వెళ్ళి ఆ డబ్బుని వేరే సంచిలో వేసుకొని తీసుకెళ్ళింది. ఖాళీ బ్రీడ్ కేస్ని అక్కడే ఉన్న కబోర్డ్లో పెట్టేసింది అని చెప్పగానే జీవన షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదంతా అత్తయ్య గారికి ఎలా తెలిసింది అని కంగారు పడుతూ ఉంటే ఇక ఆనంది ఏంటత్తయ్య గారు గీ ముచ్చట మీకెట్లా తెలుసు అని అంటే అప్పుడే పార్వతమ్మ అక్కడికి వస్తుంది. పార్వతమ్మ అని పిలవగానే పార్వతమ్మ అక్కడికి వస్తుంది. ఆనందమ్మ, రాత్రి నువ్వు సూట్ కేస్ నీ కబోర్డ్లో పెట్టిన తర్వాత జీవనమ్మే నీ గదిలోకి వెళ్ళడం, ఏదో సంచిలో తీసుకెళ్ళడం నా కళ్ళతో నేను చూశానమ్మా. జీవనమ్మే ఆ డబ్బు దొంగతనం చేసింది అని పార్వతమ్మ చెప్పగానే ఇక ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే ఏంది జీవన గిట్ల చేసినావు, నీకు డబ్బు అవసరం ఉంటే అత్తయ్య గారినో మామయ్య గారినో చైతన్యను అడగాలి, కానీ ఇలా దొంగతనం చేయడం ఏంటి, గిట్ల చేస్తే ఏం బాగుంటుంది అని ఆనంది అంటూ ఉంటుంది. ఇక చైతన్య నాకు ముందే తెలుసదినా ఇదే ఈ పిచ్చి పని చేసుంటుందని, కానీ నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో మౌనంగా ఉండిపోయాను. ఏంటే నువ్వు ఏం చేశావు, అందరి ముందు అమాయకురాలైన మా వదినని దోషిని చేశావు, దొంగ అని అందరం అనుమానించేలా అవమానించేలా చేశావు అని చైతన్య అంటూ ఉంటే జీవన మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇక చైతన్యకి చాలా కోపం వస్తుంది. నీలాంటిది ఇంకొక క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నడవే బయటికి అని జీవన చెయ్యి పట్టుకొని బయటికి తీసుకొచ్చి గెంటేస్తాడు. అది చూసి జీవన, ఆనంది అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఈ విధంగా పని మనిషి పార్వతి ద్వారా సునంద అసలు నిజం తెలుసుకోబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.